వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పటి వరకు మనం కనుక రాజకీయ పరిణామాలు చూసుకుంటే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ చాలా హడావుడి జరుగుతుంది. కానీ ఈ హడావుడి అంతటికీ ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రేక్ పెట్టారా అంటే ఎస్, ఈ హడావుడి మొత్తానికి బ్రేకే కాదు, పూర్తి స్థాయిలో ఏదైతే టీడీపీ పార్టీ ఉందో దాన్ని ఆలోచింపచేసే స్థాయికి తీసుకెళ్లారు. ఎందుకంటే నిజమైన నందమూరి వారసులు ఎవరంటే టక్కున మనకు గుర్తొచ్చే పేరు ఎన్టీఆరే, జూనియర్ ఎన్టీఆరే. ఎందుకంటే ఆ రూపం కానీ, ఆ భాష కానీ, ఆ పట్టు కానీ, అతను గతంలో ఎలక్షన్ ప్రచారాల్లో మాట్లాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి ఆ సీనియర్ ఎన్టీఆర్ గారిని తలపిస్తూ చాలా దగ్గరగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా, అసలు వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ ఎనీథింగ్ క్లియర్గా స్పష్టంగా మాట్లాడే శక్తి ఉన్నటువంటి రాజకీయ నాయకులు దొరకటం అరుదు. ప్రతి ఒక్కరు పేపర్లు పట్టుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటే వితౌట్ పేపర్, వితౌట్ ఎనీథింగ్ ప్రజల గుండెల్లో ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి మాట్లాడగలిగే శక్తి, వాళ్ళని ఆకట్టుకునేగలిగే శక్తి ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయంగా బలపడడానికి ప్రయత్నిస్తున్నారు, రాజకీయంగా ఒక పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ చర్చ చాలా ఇంపార్టెంట్ అనేది సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ని చూస్తే ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే ఎన్టీఆర్ని ప్రజల్లో అంత ఓన్ చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రచారం కోసం ఎన్టీ రామారావు తీసుకురండి, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అంటూ అడగడం జరిగింది. అంటే ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజకీయాలకు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి బెడ్, పెద్దయిన నందమూరి తారక రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్లడ్, ఆయన వాగ్దాటి, ఆయన రూపం, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నందమూరి కుటుంబం నుంచి అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిన, అంత పెద్ద హిట్లు, అంత మంచి పేరు సాధించిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. ఈయన పార్టీ పెడుతున్నారంటే టీడీపీ శ్రేణుల్లో ఒక వర్గానికి చాలా ఆనందంగా ఉంటే ఒక వర్గం మాత్రం వణికిపోతుంది. ఇప్పుడు పాలక వర్గం అయితే గతంలో మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని చాలా బూతులు తిట్టాడు ఒక ఎమ్మెల్యే, సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే. కానీ దానికి సంబంధించి ఎవరు కూడా అడగలేదు, ప్రతిఘటించలేదు, దానిపైన ఫైట్ చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం, అవునా కదా? ఒక సొంత పార్టీలో ఎన్టీ రామారావు గారి మనవణ్ణి, వాళ్ళ మదర్ని తిడితే ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ నుంచి మాట్లాడకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత బాధపడి ఉంటారు. ఆ మాటలు నేను నా నోటితో చెప్పలేను, మీరంతా విని ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో అటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి తనంటూ ఒక పార్టీ పెడుతున్నాడనే వార్తలు రాగానే చాలా మంది కింద నుంచి పైదాకా వణుకు స్టార్ట్ అయింది. అసలు ఇది పార్టీ అయినా అంటే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది పార్టీకి సంబంధించిన ప్రకటన కాదు, ప్రజలు తనని మెచ్చి, తన నటనని మెచ్చి, తన పైన ఆదర అభిమానాలు చూపించారు. అందుకోసం వారికి మంచి చేయాలన్న సదుద్దేశంతో నేను ఒక పార్టీ పెట్టి నేను ఒక సేవా కార్యక్రమం చేయబోతున్నారు. దాని పేరే ఊరు వాడ. దీనికి 100 నుంచి 1000 కోట్ల రూపాయలు జూనియర్ ఎన్టీఆర్ గారు వెచ్చిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే 100 నుంచి 1000 కోట్ల రూపాయలంటే తను ఎంత డెడికేటెడ్గా ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నాడో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రజాసేవ చేయాలంటే, ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేయాలంటే దానికి రాజకీయాలకి మించినటువంటి వేరే ఆల్టర్నేటివ్ లేదు. రాజకీయాలే ప్రజాసేవ చేయడం కోసం చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఉన్నపల్లంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రజాసేవలోకి ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం. అయితే గత సంవత్సరం రాజకీయాలకు సంబంధించినటువంటి న్యూస్ కనుక మనం చూసినట్లయితే తమిళనాట టీవీకే పార్టీ పెట్టి విజయ్ గారు అద్భుతంగా విజయం సాధించారు. ఆయన మోడల్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉండేది అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే విజయ్ గారు పార్టీ పెట్టకముందు 10 సంవత్సరాలకు ముందు నుంచే ఒక సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక
స్ట్రక్చర్ రెడీ చేశారు. అంటే ఏ గ్రామంలో తనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఏ దగ్గర ఏ అవసరాలు ఉన్నాయని తెలుసుకొని ఒక 10 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాన్స్తో మమేకమై మంచి మంచి సేవా కార్యక్రమాలు ఆయన ఏరియా వైజ్ ఊరు వైజ్ చేసుకుంటూ వచ్చారు. కొంత డబ్బు దానికోసం వెచ్చించుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా తన ప్లాట్ఫామ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు. ఇప్పుడు డిఎంకేకి ఎన్ఐడిఎంకేకి ఇలా చాలా పార్టీలు ఉన్నప్పటికీ కూడా, అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా విజయ్ సూపర్ డూపర్ మెజారిటీతో గెలవడానికి తన ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రౌండ్ సేవా కార్యక్రమాలే చాలా చాలా ఉపయోగపడ్డాయి అనేది వాస్తవం. ఇవే బ్యాలెట్ బాక్సుల దగ్గర ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి సైలెంట్గా వార్ లాగా ప్రజలు చేయాల్సింది చేసేసారు. ఈ క్రమంలో విజయ్ గారు ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా అయ్యారు, బాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే ఫార్ములాని జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాడుతున్నారా అనేది బయట వస్తున్నటువంటి వార్తలు. అయితే దీనిపైన ఇప్పటికే టీడీపీ మీడియా దారుణంగా ట్రోల్స్ అనేవి చేయడం మొదలుపెట్టింది. ఒక అక్క ఉంటుంది గొంతేసుకుని వాగుతూ ఉంటుంది. ఆవిడైతే తెలంగాణలో చేసుకోవచ్చు కదా, ఎన్టీ రామారావు గారు యూనివర్సిటీ పేరు తీసేస్తుంటే ఎందుకు మాట్లాడలేదండి, అసలు ఒక కాన్స్టిట్యున్సీకి ఒక డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ అని పేరు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న విషయం ఈవిడ మర్చిపోయింది. అప్పుడు కూడా ఈయన మాట్లాడలేదు. ఎప్పటి నుంచో ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలి అన్నారు, కానీ ఇప్పటివరకు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటివరకు ఎవ్వరు చెప్పరు. ఏమన్నంటే ఆయన గొప్ప వ్యక్తి అని ఒక విషయం చెప్తారు. అదే రాధాకృష్ణ గారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖాముఖిగా మాట్లాడుతున్న వీడియో మీరు చాలామంది చూసుంటారు. అందుట్లో లేదు అయిపోయింది, వాడి పని ఇంకేం లేదు, తీసేస్తాం, అసలు ఎన్టీ రామారావుని పేరే పెట్టం మేము, ఇక ఎన్టీ రామారావుని ఇంకా భూస్థాపితం చేస్తామంటూ అటు ఈవెన్ రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అంటే వెనక కుట్రలు ఎలా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి. కానీ వీటన్నిటిని తెంచుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబం ఎప్పుడు తనని ఓన్ చేసుకున్నా తను ఎప్పుడు పక్కన పెట్టుకోలేదు. కేవలం ఎలక్షన్ టైంలో తను వాడుకున్నారంటే తర్వాత కూడా వాళ్ళ మదర్కి చాలాసార్లు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అవమానం జరిగినా కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నట్టుగా కుటుంబం మధ్య ఇటువంటి చిన్నవి ఉంటాయి అనుకుని పక్కకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారంటూ చాలామంది అంటూ ఉన్నారు, కానీ అది వాస్తవం కాదు. జస్ట్ ఇప్పుడు ఊరు వాడ పేరుతో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తే మరి ప్రజల్లో ఎన్టీ రామారావు దేవుడు అవుతాడా కాడా? జూనియర్ ఎన్టీఆర్ తిరుపతి అజ్ హోటల్లో ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ విషయం జమీన్ రైత్ అనే ఒక పేపర్ వెల్లడించిందంటే, జమీన్ రైత్ గతంలో పెద్ద ఎన్టీఆర్ గారు పార్టీ పెడుతున్నారని చెప్పింది కూడా సేమ్ జమీన్ రైతు. వీళ్ళే ఆయన సంబంధించినటువంటి విషయాలను అప్పుడు వెలువరిచారు బయటికి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి వార్తలు కూడా జమీన్ రైతే బయటపెట్టింది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తిరుపతి హజార్స్ హోటల్లో 18వ తారీఖున ఎన్టీఆర్ రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి తన సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యాచరణని అనౌన్స్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ముఖ్యంగా తిరుపతికి వెళ్ళి అక్కడ దేవుడికి ప్రార్థించుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీ. అదే ట్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారంటే అవునని అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలి, నీకేం అవసరం అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. నువ్వెవడరా అడగటానికి అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అడగాలి. నువ్వెవడరా, మా హీరో, మా నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి 100 కోట్లకి సేవా కార్యక్రమాలు చేస్తానంటూ ఊరు వాడని పేరు పెట్టుకుని ముందుకు వెళ్తుంటే ఆపడానికి నువ్వెవడరా గూట్లే గొట్టం అని అడగాలి. ఎందుకంటే లేదంటే ప్రజలకి ఈ సేవ అనేది దొరకదు. 100 కోట్లు మామూలు విషయం కాదు కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోనే ఈ సేవా యజ్ఞాన్ని ఆయన స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. దాని పేరు ఊరు వాడ అని పేరు పెట్టారు. దీనికి 100 కోట్లు ఇనీషియల్ బడ్జెట్ స్టార్ట్ అయింది. ఈ బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫండ్స్ ఇస్తారో చూడండి. ఆ ఫండ్స్లో ఎన్ని దగ్గర నాకు తెలిసి 10,000 కోట్ల 1000 కోట్ల వరకు ఈ సేవా కార్యక్రమాలు నడవచ్చు. అయితే
తిరుపతి హజ్ హౌస్ ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ముందుకు వెళ్ళాలన్నది వీళ్ళ ఆలోచన అయి ఉంటుందని అందరూ అంటున్నారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో తన స్ట్రాంగ్ బేస్ని క్రియేట్ చేసుకుంటున్నారా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎస్ చేసుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ముందుకు వెళ్ళాలో తెలివిగల వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వెళ్తూ ఉన్నారు. పేదలు వెనుకబడిన వర్గాల కోసము ఊరువాడ, చూసారా, పేదలు వెనుకబడిన వర్గాల కోసం ఆయన ఊరువాడ అంటున్నాడు. పొలిటికల్ ఎంట్రీ కాదు, ఏమీ కాదు, జస్ట్ నేను సేవ చేయాలనుకుంటున్నా, నాకు తోడుగా నిలబడిన అభిమానులకు అంటూ ఆయన చెప్తున్నారు. కానీ దీని వెనక అసలు రహస్యం తెలిసిన చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ వేరే వేరే పార్టీలు కానీ ఒక్కింత వాళ్ళు వణుకుతూ ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఈ ఆశయం ఒక్కటే, సేవ మా మార్గం, సమాజమే మా బాధ్యత అంటూ కింద ట్యాగ్ లైన్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు. ఈ విధంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఆల్మోస్ట్ ఒక రకంగా కలగానే మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఇప్పుడు సగంలో ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేవు. ముఖ్యంగా లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా అంటే ఇప్పుడు ఆయన షాడో ముఖ్యమంత్రిగా చాలా ముందుకు వెళ్తున్నారని తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వబోతుంది. ఈసారి సొంతగా పోటీ చేస్తూ ఉంటూ బీజేపీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఆయన చెప్పడానికి అంటే పార్టీ తరఫున మాట్లాడతాను, టీడీపీ తరఫున ఆయన రాడు, ఎందుకంటూ ఆయనకంటూ ఒక క్లియర్ విజన్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా పెద్దగా అయిపోయింది. ఇంకా పోరాడే శక్తి ఆయనకుందా అంటే లేదనే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ అయిపోయి అక్కడ ఉన్న కొంతమందిని ఇరిటేట్ ఆగమా ఈ మధ్య నేర్చుకున్నారు, ఆగమా ఉండు, నీకు తెలియదు పోలేదు, అటు చెప్పకూడదు అని పాపం చాలామందిని పాపం ఓపెనింగ్ అని ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఇంక ఈ క్రమంలో పాపం లోకేష్ గారేమో కాలు మీద కాలు వేసుకొని ఎవడైనా కూడా ఆడవాళ్ళని డీమీన్ చేస్తే మేము ఊరుకోమంటారు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ ఆ స్థానంలో పనిచేసే కిరాక ఆర్పి కానీ, సీమరాజా కానీ, ఆ సునీల్ రావినూతుల అనే వ్యక్తి కానీ, ఆ స్క్రిప్ట్ రాసే శరత్ అనేవాడు కానీ వీళ్ళందరూ కూడా చేసేది మహిళల డీమీనింగ్. అయినా కూడా దానిపైన మాట్లాడే దమ్ము ధైర్యం ఆయనకి లేకుండా పోయింది. సో ఈ క్రమం మొత్తం చూసుకున్నట్లయితే ప్రజలకు వాస్తవాలు ఇంతకన్నా ముందుగా బాగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా మీద కూడా గట్టిగా ఒత్తిడి పెడుతూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు, దాడులకు సిద్ధపడుతున్నారు, అరెస్టులకు సిద్ధపడుతూ ఉన్నారు. చిన్నగా ప్రశ్నించినా కూడా పెద్దగా గుణపొత్తం గుచ్చినంత బాధపడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే పార్టీ అనేది వాస్తవాలకి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే అభూత కల్పనలో అబద్ధాలు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయో, అవి అబద్ధాలని ప్రజలకు తెలుస్తూ ఉన్నాయో, అప్పుడు కంపల్సరీగా పార్టీకి సంబంధించినటువంటి మనుగడకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇదే క్రమంలో టీడీపీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోగా ఇప్పుడు ప్రజలపైన, అమరావతి రైతులపైన, సోషల్ మీడియా పైన చేస్తున్న దాడులు మొత్తం కూడా తిరిగి రివర్స్ అయ్యి లోకేష్ గారి రాజకీయ ఎంట్రీకి, ముఖ్యమంత్రి అవ్వాలన్న కళలకు తూట్లు పొడుస్తాయి అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఇప్పుడు మీరు ఎవరినైతే లోపల పెట్టారో వాడు 100 పెరిగి వాడే సొంతగా ఎలక్షన్ టైంలో కంపల్సరీగా రాజకీయ దాడి చేస్తాడు. అప్పుడు తట్టుకునే దమ్ముందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వస్తూ ఉన్నారు. ఈయనతో పాటు గుర్తుపెట్టుకోండి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక శక్తిలా కదిలి మీ కాలు కింద పెద్ద ఆటం బాంబులా తయారవుతాడంటానికి ఆయన ప్లానింగే కారణం. ఒక 10 years పాటు ఆయన కంప్లీట్గా సేవా కార్యక్రమంలో ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చి ఏదైతే ఎన్టీ రామారావు గారు 18 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారో అదేవిధంగా ఈయన కూడా 18 నెలల్లో ముఖ్యమంత్రి అయి రాజ్యాధికారం దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మాత్రం వాస్తవం, అది జరిగి తీరుతుంది. అప్పుడు లోకేష్ గారి సీటు చిరిగి చక్కర్లు కొడుతూ ఎక్కడో పడిపోతుందంటూ సొంత కూటమి పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారంటూ గుసగుసలంటూ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.